ఏంటి హార్దిక్ పాండ్యా సన్ రైజర్స్ టీం కాడాల్సిందా? అసలు ఎలా? అలానే కేకేఆర్ రాజస్థాన్ ఫార్మర్ హెడ్ కోచ్ కుమార సంగకార్ని లాక్కోవాలి అని ట్రై చేస్తున్నారు. మరి దీని మాట ఏంటి? ఆల్సో మన తెలుగు టైటన్స్ ఈసారి కొత్త కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ ని కూడా అపాయింట్ చేశారు. మరి దీని వరకు ఉన్న మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? అండ్ మరికొన్ని టీమ్స్ కూడా కెప్టెన్స్ ని అనౌన్స్ చేశారు. అలానే కొత్త రంగులతో టైటన్స్ తో పాటు మరికొన్ని టీమ్స్ వాళ్ళ జెర్సీస్ ని రివీల్ చేశారు. ఇలాంటి ఇటుక్కుపోయే ఐపీఎల్ అండ్ ప్రో కబడ్డీ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి పీకేఎల్ అండ్ ఐపీఎల్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఉంటే అస్సలు లేట్ చేయకండి. మీకోసం ఇక్కడ నుండి రెండు కలిపి అప్డేట్స్ తీసుకొస్తా. వీడియోస్ మీ వరకు రావాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేయండి, వీలైతే ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇంకా మొదలెడదామా? నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ జెయింట్స్ వాళ్ళ కొత్త కెప్టెన్ ని అనౌన్స్ చేశారు. ఎవరా అనుకుంటున్నారా? మహమ్మద్ రిజై షాదులు. ఇతను లాస్ట్ కొన్ని సీజన్స్ లో పట్నా పైరేట్స్, పునేరి పల్టన్ అండ్ హర్యానా స్టీలర్స్ ఇలాంటి డిఫరెంట్ టీమ్స్ కి ఆడుతున్నప్పటికీ బట్ ఎవరు కెప్టెన్సీ ఇవ్వలేదు. ప్రతి సీజన్ లో టాప్ డిఫెండర్ గా ఎమర్జ్ అవుతూ ఆల్రెడీ హ్యాస్ ఏ ప్లేయర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక కెప్టెన్ గా నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. మరి షాదులకు అయితే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ప్రీవియస్లీ 2022 ఏషియన్ గేమ్స్ లో ఇరాన్ టీమ్ కి సిల్వర్ మెడల్ గెలిపించాడు. సో ఒక కెప్టెన్ గా మంచి పొటెన్షియల్ అయితే ఉంది. గుజరాత్ టీం కూడా ఇతనికి కెప్టెన్సీ ఇచ్చి మంచి పని చేశారు. నాకైతే ఇతని లీడర్షిప్ లో గుజరాత్ ఈసారి గట్టి ఫైట్ ఇస్తారేమో అనుకుంటున్నా. సెకండ్ అప్డేట్ చూసుకుంటే ఈ సీజన్ కోసం పట్నా పైరేట్స్ టీమ్ కెప్టెన్సీ విషయంలో కొంతవరకు డౌట్స్ ఉండేవి. బికాజ్ మణీందర్ సింగ్, అంకిత్ జగ్లెన్, దీపక్ సింగ్ ఇలాంటి కెప్టెన్సీ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. ఇన్ఫాక్ట్ మణీందర్ సింగ్ వచ్చాక అతనికి కెప్టెన్సీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ పట్నా కెప్టెన్ విషయంలో పెద్ద లేట్ చేయకుండా స్ట్రాటజికల్ మూవ్ తీసుకున్నారు. లాస్ట్ సీజన్ లో లీడ్ చేసిన అంకిత్ జగ్లెన్ కి మరోసారి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇతను లాస్ట్ మిడ్ సీజన్ లో శుభం సిండే నుండి కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎలా నడిపిస్తారో అనుకున్నారు కానీ బట్ టాప్ లెవెల్స్ రేంజ్ లో తీసుకెళ్లాడు. ఎక్కడ కూడా మొమెంటం తగ్గకుండా పాట్నాని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇస్తాడని మరోసారి ఇతనికి కెప్టెన్సీ ఇచ్చారు. పోనీ వైస్ కెప్టెన్సీ అయినా మణీందర్ సింగ్ కి ఇచ్చారా అంటే అస్సలు లేదు, దీపక్ సింగ్ కి ఇచ్చారు. యాజ్ ఎ రైడర్ గా మణీందర్ పైన ఎక్కువ ప్రెజర్ ఉండకూడదని చెప్పేసి అతన్ని దూరం పెట్టుండొచ్చు. నాకైతే మణీందర్ సింగ్ కి కెప్టెన్సీ ఇవ్వకుండా మంచి పని చేశారనిపిస్తుంది. ఇన్ కేసు అతనికి కెప్టెన్సీ ఇచ్చుంటే డెఫినెట్లీ అతని పైన చాలా వరకు ప్రెజర్ ఉండేది. ఇప్పుడు అతని పైన ఏ ప్రెజర్ లేదు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడతాడు. థర్డ్ అప్డేట్ చూసుకుంటే తమిళ తలైవర్స్ కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు అని వాళ్ళ ఫ్యాన్స్ ఒకటి ఆలోచించి చించేశారు. బాగా నడిపించిన సాగర్ రాతేకి ఇస్తారా, లేదంటే పవర్ పుట్టించే పవన్ కి ఇస్తారా, అదరగొట్టే అర్జున్ కి ఇస్తారా, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళ టెన్షన్ పోయి అటెన్షన్ పెరిగింది. అదే వాళ్ళ కెప్టెన్ ని రివీల్ చేశారు. ఎంతమంది ఉన్నా మాకు పవన్ శరవత్ ఎక్కువని అతనికి ఇచ్చారు. ఎంతైనా ప్రెసెంట్ టీమిండియన్ కెప్టెన్, అందరిలోనూ పెద్ద స్టార్ ప్లేయర్, అతనికి ఇస్తేనే న్యాయం చేస్తాడు అనుకున్నారేమో కానీ పవన్ కి పట్టాభిషేకం చేశారు. ఇతను ప్రీవియస్లీ మన టైటన్స్ టీమ్ కి కెప్టెన్ గా చేసిన పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయాడు. అలాంటిది ఈసారి తమిళ తలైవర్స్ కోరి మరీ ఇచ్చారు. ఇక వైస్ కెప్టెన్ గా అర్జున్ దేశవాల్ని పెట్టుకున్నారు. కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్, సక్సెస్ పరంగా చూసుకున్న అర్జున్ కంటే సాగర్ రాతనే మోర్ బెటర్ ఆప్షన్. అలాంటిది అతన్ని కన్సిడర్ చేయకుండా అర్జున్ కి ఇచ్చారంటే ఓన్లీ స్టార్ క్రెడిబిలిటీ చూసి మాత్రమే అయి ఉంటుంది. సీజన్ 9 అండ్ సీజన్ 10 లో సాగర్ టీమ్ ని బ్రిలియంట్ గా నడిపించాడు. ఆఫ్ కోర్స్ పవన్ శరవత్ అండ్ అర్జున్ వీళ్ళిద్దరు అఫీషియల్ కెప్టెన్స్ అయినప్పటికీ కానీ అన్అఫీషియల్ గా సాగర్ వెనకుండి నడిపిస్తాడేమో చూడాలి. ఇక ఫోర్త్ అప్డేట్ చూసుకుంటే యువరాజ్ కూడా వాళ్ళ కెప్టెన్ ని అనౌన్స్ చేశారు. లాస్ట్ సీజన్ లో సురేందర్ గిల్ నడిపించాడు. ప్రజెంట్ వీళ్ళ టీమ్ సిచ్యువేషన్ చూస్తుంటే సురేందర్ గిల్ స్టార్టింగ్ 7 లో కూడా ఆడే ఛాన్సెస్ కనిపించట్లేదు. మళ్ళీ అతన్ని కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ ఆడిపియాలి కాబట్టి సో సైలెంట్ గా సైడ్ చేసేశారు. వీళ్ళకి కెప్టెన్సీ విషయంలో అస్సలు కుదవలేదు. గుమాన్ సింగ్, సుమిత్ సాంగ్వాన్, ఆశు సింగ్, మహేంద్ర సింగ్ ఇలాంటి ఎంతో మంది లీడర్స్ రెడీగా ఉన్నారు. కానీ సుమిత్ సాంగ్వాన్ కి సలం కొట్టారు. ఇతను లాస్ట్ సీజన్ లో వైస్ కెప్టెన్ గా చేశాడు. సుమిత్ సీజన్ 7 నుండి ఈ ఫ్రాంచైజ్ కి తిరుగులేని ప్లేయర్ గా ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ అప్పటి నుండి ఎంతో కన్సిస్టెంట్ గా ఈ టీమ్ లో ఉన్నాడు. దీన్ని మైండ్ లో పెట్టుకుని ఇతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఆల్సో వైస్ కెప్టెన్ గా ఆశు సింగ్ ని పెట్టుకున్నారు. ఫిఫ్త్ బిగ్ అప్డేట్ చూసుకుంటే మన తెలుగు టైటన్స్ అఫీషియల్లీ కెప్టెన్ ని అపాయింట్ చేశారు. మనవలకి ముందు నుండి ఈ కెప్టెన్సీ విషయంలో ఏ డౌట్ లేదు. ఎందుకంటే విజయ్ మాలిక్ కి కెప్టెన్సీ ఇస్తారు అని అందరికీ తెలిసింది. లాస్ట్ సీజన్ టైటన్స్ లో తడాగా చూపించాక ఇతన్ని కెప్టెన్ గా వద్దనుకుంటారా చెప్పండి? అయితే ఈసారి టైటన్స్ దగ్గర భరత్ డావ్ అండ్ శుభం సిండే లాంటి కెప్టెన్సీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ విజయ్ ఒక ట్రూ లీడర్. ఒక ప్లేయర్ గా కంటే హాజ్ ఎ లీడర్ గానే అతనికి మంచి గుర్తింపు ఉంది. లాస్ట్ సీజన్ లో పవన్ లేనప్పుడు టైటన్స్ లో ఒక ముప్పు ఊపేశాడు. ఈవెన్ పవన్ ఉన్నప్పుడు కూడా పవన్ కెప్టెనా లేదంటే విజయ్ కెప్టెనా అన్నట్టుగా టీం ని నడిపించాడు. అలాంటి ఇంపాక్ట్ చూపించాడు. సో టైటన్స్ ఇతన్ని కెప్టెన్ గా పెట్టుకున్నారు. ఇక వైస్ కెప్టెన్ గా శుభం సిండేని అపాయింట్ చేశారు. యాక్చువల్లీ ఇదైతే వెరీ గుడ్ మూవ్. శుభం కి ప్రో కబడ్డీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ టు లాస్ట్ సీజన్ లో పాట్నా టీం ని లీడ్ చేశాడు.
కోర్టులో విజయ్ లేనప్పుడు మ్యాట్ పైన ఇలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండడం చాలా వరకు ఇంపార్టెంట్. ఇతను టైటన్స్ కి ఫర్ షూర్ ఒక వాల్యుబుల్ అసెట్ గా ఉంటాడు. ఈ అన్ని టీమ్స్ తో పాటు యూ ముంబై టీం సునీల్ కుమార్ ని కెప్టెన్ గా కంటిన్యూ చేస్తున్నారు. అలానే దబంగ్ ఢిల్లీ ఆయుష్ మాలిక్ ని, హర్యానా స్టీలర్స్ జయదీప్ ని కెప్టెన్ గా కంటిన్యూ చేస్తున్నారు. అయితే నేను ఫ్యూ డేస్ బ్యాక్ అన్ని టీమ్స్ కెప్టెన్ రికార్డ్స్ పైన వీడియో చేశాను. మీరు వీడియో చూడాలనుకుంటే లింక్ పైన ఐకార్డ్స్ లో పెడుతున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇక జెర్సీస్ గురించి మాట్లాడుకుంటే చాలా టీమ్స్ వాళ్ళ కొత్త జెర్సీస్ ని రివీల్ చేశారు. ఎస్పెషల్లీ యూపీ యోధాస్ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి వాళ్ళ జెర్సీ కొత్తగా కనిపిస్తుంది. ఈవెన్ గుజరాత్ కూడా వాళ్ళ జెర్సీని రివీల్ చేశారు. జెర్సీలో పెద్ద చేంజెస్ ఏమీ లేవు, యాజ్ యూజువల్ లాస్ట్ సీజన్ లో ఉన్నట్టే ఉంది. ఇక టైటన్స్ కూడా కొత్త జెర్సీని రివీల్ చేశారు. లాస్ట్ 2 సీజన్స్ లో ఏ జెర్సీతో ఆడారు, మళ్ళీ అదే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కలర్స్ తో ఈసారి కంటిన్యూ అవబోతున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ లో ఇదే జెర్సీలో వాళ్ళు కంబ్యాక్ చేశారు కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని దీన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడితో ప్రో కబడ్డీ అప్డేట్స్ అన్ని సమాప్తం. ఇప్పుడు ఐపీఎల్ వైబ్స్ ఉన్నాయి, చూద్దాం. 6th అప్డేట్ చూసుకుంటే లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ కి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా వచ్చాక కుమార్ సంగకార్ కి పెద్ద పని లేకుండా పోయింది. టీమ్ లో ఉన్నాడంటే ఏదో ఉన్నాడే అని తప్పిస్తే పెద్ద ఏం లేదు. ఎప్పటికీ హెడ్ కోచ్ ని వదిలేసి అయోమయంలో ఉన్న కేకేఆర్ కుమార్ గారి పైన కచ్చిఫ్ వేసినట్టు తెలుస్తుంది. ఎలాగైనా ఇతన్ని హెడ్ కోచ్ పొజిషన్ లో తెచ్చుకోవడానికి కేకేఆర్ ట్రై చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ ఇది నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ మీరు చూసుకుంటే పెద్ద కోచెస్ అందరూ బిజీగానే ఉన్నారు. ఉన్న కొద్ది మంది ఇలా కుమార్ సంగకారాలో డైరెక్టర్ పొజిషన్ లోను లేకపోతే అసిస్టెంట్ కోచ్ పొజిషన్ లోను ఉండిపోయారు. అలాంటిది పిలిచి మరి డైరెక్ట్ గా హెడ్ కోచ్ పొజిషన్ ఆఫర్ చేస్తే అతను కూడా వద్దనుకోడు. ఈవెన్ ఇతను కూడా టీమ్ కోచింగ్ స్టాఫ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది. మరి ఈ టాక్ మరికొన్ని డేస్ లో నిజమయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో లెట్ వెయిట్ అండ్ సీ. ఇక 7th అప్డేట్ గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా సన్ రైజర్స్ టీమ్ లో ఆడాల్సింది. ఈ విషయం రీసెంట్లీ బాగా వైరల్ గా మారింది. అసలు ఈ మ్యాటర్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ డెబ్యూ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి కాకుండా సన్ రైజర్స్ టీమ్ కి ఆడాల్సిందని ఇర్ఫాన్ పఠాన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2012 టైంలో హార్దిక్ డొమెస్టిక్ లో ఎస్పెషల్లీ బరోడా T20 టోర్నమెంట్ లో అదరగొట్టేశాడు. ఆ టైంలో సన్ రైజర్స్ కి మంటర్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ కి హార్దిక్ పాండ్యాని తీసుకోండి అని ఇర్ఫాన్ పఠాన్ సజెస్ట్ చేశాడు. కానీ ఆ మాటలు లక్ష్మణ్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2015 ఆక్షన్ లో ముంబై ఇతన్ని కొనుక్కున్నారు. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు వివిఎస్ లక్ష్మణ్ అతను మాట వినకపోయినందుకు రిగ్రెట్ గా ఫీల్ అయ్యా అని ఇర్ఫాన్ పఠాన్ గుర్తెచ్చుకున్నాడు. అయినా మనోళ్ళు పక్కోళ్ళ మాట వినిపించుకోరు కదా. ఒకప్పుడు ఇతను మాట వినుంటుంటే ఇప్పుడు హార్దిక్ ఎస్ఆర్ఎస్ ని ఏలేసేవాడు. కానీ ఏం చేస్తాం, టాలెంట్ కనిపించినప్పుడు గుర్తించకపోతే ఇదిగో ఇప్పుడు ఇలా బాధపడాల్సిందే. ఎప్పట్లో హార్దిక్ ఎస్ఆర్ఎస్ కి రావడం పెద్ద కలే. మరి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ప్రో కబడ్డీ మిక్స్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.